దీపేందర్ గోయల్ జొమాటో బిల్డ్ చేశారు, అమన్ గుప్తా బోట్ బ్రాండ్ని క్రియేట్ చేశాడు, నితిన్ అండ్ నిఖిల్ కామత్ జిరోదాని బిల్డ్ చేశారు. వీళ్ళందరూ టెక్ జైంట్స్ అండ్ ఎవ్రీబడి నోస్ దెమ్ కదా. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు ఎప్పుడైనా సికే రంగనాథన్ పేరు విన్నారా? లేదా మురుగప్ప గ్రూప్, రామ్కో సిమెంట్స్, శాంతి గేర్స్, వీళ్ళ ఫౌండర్స్ ఎవరో మీకు తెలుసా? మ్యాక్సిమం ఎవ్వరికి తెలియదు. వై? ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెసెస్ లైక్ ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్, సైకిల్స్, ఫర్టిలైజర్స్, గేట్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇవన్నీ చూడడానికి వినడానికి సెక్సీగా ఉండవు. డైలీ తోప్ మ్యాగజైన్స్లో రావు, లేకపోతే మా లాంటి పాడ్కాస్ట్లో విని పెళ్ళరు. బట్ గెస్ వాట్? వీళ్ళు ఫస్ట్ జనరేషన్ అండ్ లెగసీ ఇండస్ట్రియల్ జైంట్స్ సిట్టింగ్ ఆన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్ ఇండియాలో డైరెక్ట్గా చెప్పాలంటే మన చుట్టుపక్కలే థౌజండ్స్ ఆఫ్ క్వైట్ హోమ్ గ్రౌండ్ బిజినెసెస్ కొన్ని మల్టీ క్రోర్స్ ఎర్న్ చేస్తున్నాయి ఏ రకమైన లైమ్ లైట్ లేకుండా. తిరుపతి చూడండి, తమిళనాడులో ఒక చిన్న సిటీ, మొత్తం ఇండియాలో 90% ఆఫ్ నిట్టెడ్ గార్మెంట్స్ అన్నీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. శివకాశి చూడండి, ప్యూర్ ఇండియాలో మ్యాచెస్ అయినా అవనండి, ప్రింటింగ్ ఇండస్ట్రీకి దానికి తిరుగులేదు. కోయంబత్తూర్ని పంప్ సిటీ అంటారు, ఎందుకంటే ఇండియాలో ఏ పంప్స్ కావాలన్నా 50% మ్యానుఫ్యాక్చర్ అయ్యిందే కోయంబత్తూర్లోనే. ఈ ఇండస్ట్రియల్ హబ్స్లో సెల్ఫ్ మేడ్ మిలియనర్స్, బిలియనర్స్ ఎంతో మంది ఉంటారు, కానీ మీరు ఎవ్వరు వాళ్ళ పేర్లు వినరు. ఎందుకంటే వాళ్ళు ఫోర్బ్స్ మ్యాగజైన్లో రారు, పాడ్కాస్ట్లు రారు. బికాస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ కన్సిడర్డ్ బోరింగ్. అండ్ రైట్ దేర్, ఇదే మన ఇండియాలో రియల్ ప్రాఫిటబుల్ బిజినెస్ బిల్డ్ చేయడానికి ఉన్న బిగ్గెస్ట్ ఓపెన్ సీక్రెట్. ఇది మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ మనం టోటల్లీ ఇగ్నోర్ చేస్తున్నాం. ఆలోచించండి, మనం నార్మల్గా మిలియనర్స్ అండ్ బిలియనర్స్ ఎక్కడ బిల్డ్ అవుతారు అనుకుంటాం? హై ఎండ్ స్టార్టప్స్లో అయినా, క్రిప్టోలోనైనా, డ్రాప్ షిప్పింగ్లో అయినా, డైరెక్ట్ టు కామర్స్ అయినా, స్పెషాలిటీ కాఫీ బ్రాండ్స్ అయినా, గచ్చిబౌలిలో ఫ్యాన్సీ కెఫేలోనైనా, లేకపోతే ఒక ఫ్యాషన్ హై ఎండ్ మోడల్లో అవుతారు అనుకుంటాం. అదే మనం ఆస్పైర్ చేస్తాం, దానికి హైప్ ఇస్తాం. బట్ రియాలిటీ ఏంటంటే రియల్ మనీ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ ఆన్ B2B సప్లై చైన్స్, ఇండస్ట్రియల్ రెగ్యులేషన్స్, కంప్లయన్స్ మార్కెట్స్. గ్లామర్ ఉండదు, చూడడానికి అన్సెక్సీగా ఉంటాయి, కానీ టోటలీ బోరింగ్, కానీ కోట్ల ఎర్న్ చేస్తున్నాయి. సో పాయింట్ ఏంటంటే, ఇఫ్ బోరింగ్ బిజినెసెస్ ఆర్ దిస్ ప్రాఫిటబుల్, ఇందరూ ఎందుకు చెయ్యట్లేదు? సింపుల్ ఆన్సర్ చెప్పిన, ఇండియన్ ఈగో. మన ఇండియాలో బిజినెస్ చేయడం అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, అదొక స్టేటస్ సింబల్. లోక్ క్యా కహెంగే, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు అనేది మెయిన్ పాయింట్. ఇదే మన ఇండియన్ ఈగో ప్రాబ్లం. వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఈవెన్ అఫ్రైడ్ ఆఫ్ లుకింగ్ బోరింగ్, వీఆర్ టెర్రిఫైడ్ ఆఫ్ లుకింగ్ అన్సెక్సీ. అండ్ సైన్స్ ప్రకారంగా ఇది మనకి తరతరాలుగా వచ్చిందే, నేచర్ ఇచ్చిందే. ఇది మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పీకాక్ పారాడాక్స్ అని చెప్పి. ఒక పీకాక్ చూస్తే ఎంతో బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా, భలే ఉంటుంది అసలు, బ్యూటిఫుల్గా చూడడానికి సూపర్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి ఏదైతే మొత్తం ఇట్లా ఫెదర్స్ ఉంటాయో, దోస్ ఆర్ అబ్సల్యూట్లీ డిసడ్వాంటేజ్ దానికి. ఎందుకంటే దానివల్ల అది ఏవైతే ప్రెడేటర్స్ ఉంటారో వాటికి ఈజీ ప్రే అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడానికి బోల్డంత ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఇవంతా ఏంటంటే ఒక కాస్ట్లీ సిగ్నల్ మాత్రమే. అరే పక్కనున్న ఫీమేల్ పీకాక్కి చూపించుకోవాలి అని చెప్పి ఒక కాస్ట్లీ సిగ్నల్ క్రియేట్ చేసుకుంది. ఇవాళ మన ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇట్లాంటి కాస్ట్లీ సిగ్నల్స్కి బానిసలు అయిపోతున్నారు. హై రైజ్ గ్లాస్ ఆఫీసెస్, కాస్ట్లీ సిగ్నల్. హైపర్ కాంప్లెక్స్ స్టార్టప్ ఐడియాస్, కాస్ట్లీ సిగ్నల్. డైలీ లింక్డ్ఇన్లో థాట్ లీడర్షిప్ మీద పోస్ట్లు వేయాలా, కాస్ట్లీ సిగ్నల్. ఫైనాన్స్ మీద హెవీ బ్యాంక్ లోన్ తీసుకొని SCVలో తిరగాల, కాస్ట్లీ సిగ్నల్. ప్రతి ఓడు పికాక్ సిండ్రోమ్లో ఇలా ఇరుక్కుపోతున్నాడు. ఇన్స్టాగ్రామ్ వాల్యుయేషన్ కోసం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాడు, కానీ వాడు ప్రాఫిట్ కోసం బిల్డ్ చేయట్లేదు. రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్, బోరింగ్ బిజినెసెస్ మేక్ మనీ. మోడర్న్ స్టార్టప్ కల్చర్ ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేస్తుంది. బికమ్ ఎ ఫౌండర్, డిస్రప్ట్ ద వరల్డ్, చేంజ్ ద యూనివర్స్. ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా పేపర్ మీద ఫౌండర్స్ అయిపోతున్నారు. నో రెవెన్యూ, 0 కస్టమర్స్, కానీ బయోలో మాత్రం హెవీ డెసిగ్నేషన్స్ ఉంటాయి. అందుకే జనాలు క్విక్ మనీ అండ్ సోషల్ వాల్యుయేషన్ కోసం క్రిప్టో ట్రేడింగ్, డ్రాప్ షిప్పింగ్ లేదా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ అని అవి ఇవి చేస్తున్నారు. 90% ఆఫ్ రియల్ ట్రేడర్స్ అయితే డబ్బులు అయితే లూజ్ కూడా చేసుకుంటారు. డ్రాప్ షిప్పింగ్లో అయితే యాడ్ కాస్ట్ పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్యాసివ్ మార్కెటింగ్ థింగ్స్. ఇక ప్యాసివ్ మార్కెటింగ్ గురువులు ఉంటారు. ఈ ప్యాసివ్ మార్కెటింగ్ గురువులు అయితే వాళ్ళు ఎంత డబ్బులు చేసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు చేసుకునే డబ్బులంతా వాళ్ళ కోర్సెస్ మీదే వస్తాయి. ట్రస్ట్ మీ, మీరు చూసే చాలా మంది ఈ సో కాల్ గురువుస్కి బ్యాక్ ఎండ్లో నేనే ఉన్నా. వాళ్ళ మార్కెటింగ్ మొత్తం నా టీమే చేస్తుంది. సో ఐ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఇట్ ఇస్. ఈ సో కాల్డ్ గురూస్లో ఎవరైనా మీకు ఇండస్ట్రియల్ గ్యాసెస్ మీద లేకపోతే ఒక లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పెట్టమని చెప్పి ఎవరైనా సజెస్ట్ చేస్తాడా? ఎవ్వడివ్వరు. ఎందుకంటే దేని మీద ఒక గ్లామరస్ లైఫ్ స్టైల్ కోసం సెల్ చేయలేము. హైప్ ఉండదు, హైప్ ఉండకపోతే సెల్ చేయలేము. బోరింగ్ని ఎవ్వరికి వద్దు. కానీ సింగిల్ పాయింట్, దట్ మూమెంట్ యూ యాక్సెప్ట్ దట్ బోరింగ్ ఇస్ ఓకే, మీరు ఆల్రెడీ మీ కాంపిటీషన్లో 90% కంటే ముందే ఉంటారు. ఎందుకంటే మిగతా 90% మంది ఈగో వలన ఈ బిజినెస్లోకి రారు. మీ ఈగో మిమ్మల్ని ఒక బోరింగ్ ఇండస్ట్రియల్ సర్వీస్ పెట్టకుండా ఆపేస్తే
ఎక్కడో ఒక మూల ఎవడో ఒకడు అదే బిజినెస్ పెట్టి కోటల్లో సంపాదిస్తారు, మీరు దాన్ని చూస్తూనే ఉంటారు. సో లెట్స్ టాక్ రియల్ బిజినెస్ ఐడియా. గ్రౌండ్ లెవెల్ డేటా క్యాలిక్యులేషన్స్తో మన ఇండియాలో ప్రైమరీగా సాలిడ్గా క్యాష్ ప్రింట్ చేసే డబ్బులు ఒక 5 బిజినెసెస్ చెప్తా, రాసుకోండి. ఫస్ట్ థింగ్, స్పెషాలిటీ ఫార్మా మెడిసిన్స్. ఓకే, జనరల్ మెడిసిన్లో ఎప్పుడైతే ఏమైతే ఉంటుందో ఈ హోల్సేల్ మార్కెట్ అంతా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, థిన్ మార్జిన్స్, ఒక 5 to 15% మార్జిన్స్ ఉంటాయి. కానీ స్పెషాలిటీ ఫార్మా అంటే క్యాన్సర్, కార్డియో, న్యూరాలజీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్, దీంట్లో ట్రేడ్ మార్జిన్స్ ఒక 20 to 35% ఈజీగా ఉంటాయి. అండ్ స్పెషలైజ్డ్ థెరపీస్కి అయితే ఇంజెక్షన్ మార్జిన్స్ అరౌండ్ 40 to 60% ఉంటాయి. Tier 2 సిటీస్ ఉంటాయి కదా, ఈ విజయవాడ, వరంగల్, నెల్లూరు, ఇలాంటివి ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్కి మెట్రో హోల్సేలర్స్ నుంచి డైరెక్ట్ సప్లై కరెక్ట్ టైంకి ఉండదు. ఒక సేఫ్ కోల్డ్ చైన్ స్టోరేజ్ ఉండదు, ఒక స్ట్రిక్ట్ డ్రగ్ లైసెన్స్ ఉండదు, ఈ ఫార్మ్ 20B and 21B అన్న కొన్ని కంప్లైన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు కానీ ఒక సింగిల్ హాస్పిటల్ క్లయింట్ని స్కేల్ చేసుకొని మెల్లిగా ఒక అకౌంట్ స్టార్ట్ చేసుకొని ఒక 40 to 80 lakhs per month ఎర్న్ చేసుకునే కెపబిలిటీ ఆడుతూ పాడుతూ ఉంటుంది. హై వాల్యూ ట్రస్ట్ బిజినెస్. సెకండ్, లేబుల్ అండ్ స్టిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఇది ఓన్లీ B2B ఇండస్ట్రీలోనే. రీటైల్ జనాలకి స్టిక్కర్స్ అమ్మొద్దు, టార్గెట్ డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేయాలి. ప్రతి సింగిల్ ప్రోడక్ట్ ప్యాక్ మీద ఫార్మా, మెడిసిన్ బాటిల్స్ మీద కంప్లైన్స్ లేబుల్స్, బ్యాచ్ నెంబర్స్, లాజిస్టిక్ ట్రాకింగ్ బార్ కోడ్స్, ట్రాన్స్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఫార్మా ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ రన్లో ఉన్నంత ప్రతిసారి వీక్లీ ఆర్ మంత్లీ ఆర్డర్స్ రిపీట్గా వస్తూనే ఉంటాయి. ఎంట్రీ సెటప్, డిజిటల్ ప్రింటింగ్ మెషిన్స్ ఒక 3 to 8 lakhs రూపీస్ ఖర్చు అవుతాయి. క్లయింట్ ఒకసారి లాకిన్ అయ్యాడు అంటే వాడికి కరెక్ట్గా నువ్వు డెలివర్ చేయగలిగావు అంటే వాడు కన్సిస్టెంట్గా మీకు బిజినెస్ ఇస్తూనే ఉంటాడు. ఒక 5 ప్రీమియం B2B FMCGs ఫార్మా కంపెనీస్ కానీ క్లయింట్స్ తెచ్చుకున్నావంటే ఆడుతూ పాడుతూ నెలకి 30 to 40 lakhs బిజినెస్ నువ్వు చేసుకుంటూ పోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. థర్డ్, ఇండస్ట్రియల్ గ్యాసెస్ సప్లై. ఓకే, సో లోకల్ ఉన్న వాళ్ళకి మెడికల్ ఆక్సిజన్ సప్లై చేయడమైనా, నైట్రోజన్ అయినా, ఆర్గాన్ అయినా, CO2 సిలిండర్స్ అయినా, హాస్పిటల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అయినా, వెల్డింగ్ షాప్స్కి అయినా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి అయినా, వీళ్ళన్నిటికీ కానీ ఒకవేళ నువ్వు గ్యాస్ సప్లై చేయగలిగావు అంటే దెన్ దట్ ఈస్ అ హ్యూజ్ బిజినెస్. పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నాన్ స్టాప్గా జరుగుతుంది. వెల్డింగ్కి ఆర్గాన్ కావాలి, ఫుడ్ ప్యాకింగ్ ఏమో నైట్రోజన్ కావాలి, ఇవన్నీ స్టాండర్డ్ నెసెసిటీస్ మాట. సిలిండర్ ప్లాన్స్తో కానీ నువ్వు రిలేషన్ డెవలప్ చేసుకొని ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్, డెలివరీ ఎకోసిస్టమ్ అని డెవలప్ చేసుకున్నాము అంటే ఒక లోకల్ మోనోపాలీ కన్ఫర్మ్గా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఫిల్లింగ్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ సిలిండర్ 400 రూపీస్కి తీసుకొని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి 700 to 900 రూపీస్ రేంజ్ స్ప్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు నువ్వు. కస్టమర్ అన్నది కంటిన్యూస్ రిపీట్ కస్టమర్స్ ఉంటారు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ బిజినెస్ టు ఇన్వెస్ట్ ఇన్. ఫోర్త్ బిజినెస్, కాలిబ్రేషన్ సర్వీసెస్. చాలా మందికి అసలు ఈ బిజినెస్ ఉందనే విషయం కూడా తెలియదు. ISO సర్టిఫికేషన్ ఉన్న ప్రతి ఫ్యాక్టరీ, ల్యాబ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి ఇయర్ వాళ్ళ వెయింగ్ స్కేల్స్, ప్రెషర్ గేజెస్, టెంపరేచర్ మానిటర్స్ని స్టాండర్డ్ లీగల్ మెట్రిక్స్తో కంపల్సరీ క్యాలిబ్రేట్ చేయించాల్సిందే. టెస్టింగ్ సర్టిఫికేట్స్ లేకుండా స్టాండర్డ్ కంప్లైన్స్, ప్రాసెసింగ్, రెన్యూవల్స్ అసలు అవనే అవ్వవు. ఈ బిజినెస్లో ఇన్వెంటరీ స్టాక్ మెయింటైన్ చేయాలి, ఈ ప్రెషర్ అలాంటిది ఏమి ఉండదు. ప్యూర్లీ ఎక్విప్మెంట్ అండ్ స్పెషలైజ్డ్ లేబర్ స్కిల్ మాత్రమే. జనరల్ ఇన్స్ట్రుమెంట్ సర్వీస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ క్లోజ్ టు 500 రూపీస్ అనుకుంటా, 5000 రూపీస్ వరకు వెళ్తుంది అన్నమాట. సో ఒక 20 క్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేట్ క్లయింట్స్ కానీ నువ్వు పట్టుకోగలిగితే హై మార్జిన్, హై క్యాష్ ఫ్లోస్ స్ట్రైట్గా ప్రాఫిట్ షీట్స్లోకి నీకు కరెక్ట్గా 1.5 yearలో నీ బిజినెస్ వెళ్ళి కూర్చుంటుంది. ఫిఫ్త్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లై అండ్ AMC మోడల్. రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ అయినామని, లేకపోతే న్యూ కమర్షియల్ బిల్డింగ్స్ అవుతున్నామని, రెసిడెన్షియల్ అవుతున్నామని ఈ ఫైర్ NOC ఇవ్వడం అనేది ఒక మ్యాండేట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఒక NOC ఇస్తుంది, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడము ఒక టెంపరీ ప్రాడక్ట్ ఫీ తీసుకొని వీ కెన్ డూ దట్ ఈస్ గుడ్ అమౌంట్. బట్ రియల్ మనీ ఎక్కడ ఉంది అంటే AMCలో. యాక్చువల్గా ఏ బిల్డింగ్ చేసుకున్నా మన మినిమం AMC అనేది 12,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. దీంట్లో ఇన్స్పెక్షన్, మ్యాండేటరీ రీఫిల్స్, మేనేజ్మెంట్ ప్యాకేజెస్, ఈ ఆటో రెన్యూవల్ లూప్స్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక 100 కమర్షియల్ అపార్ట్మెంట్స్ కానీ మీరు క్రాక్ చేసినా, లేదా ఒక టెక్ పార్క్ క్రాక్ చేసినా కూడా యువర్ బిజినెస్ విల్ బీ ఇన్ వెరీ ఫ్లరిషింగ్ మోడ్ ఇన్ నో టైమ్. మోర్ ఇంపార్టెంట్లీ, మీరు కూడా ఒక కరోర్పతి బిజినెస్ని బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ 5 step ఫార్ములాని మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్లీ ఏంటంటే ఒక AI ప్రూఫ్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. AI సాఫ్ట్వేర్లో కాపీరైటర్లు, కోడర్లు అందరు జాబ్ని తీసేయచ్చు, కానీ కెమికల్ కోల్డ్ చైన్ ప్రిజర్వ్ చేయదు, ఫైర్ సేఫ్టీ రీఫిల్స్ని చేయలేదు,
టెక్నాలజీని ప్రాసెస్ ఎఫిషియన్సీ కోసం వాడాలి కానీ ఫిజికల్ సర్వీసెస్ ఎప్పుడు రిప్లేస్ చేయలేదు. సో అలాంటి బిజినెస్ని ఐడెంటిఫై చేయండి. సెకండ్, సాల్వ్ ఎ రిపీటబుల్ ప్రాబ్లమ్. మీ కమర్షియల్ క్లయింట్స్ని మీ దగ్గరికి కంప్లైంట్స్ రెగ్యులేషన్స్ కానీ లేదా కోర్ ఇండస్ట్రియల్ ఇన్పుట్ రీఫిల్స్ కానీ కంటిన్యూస్గా మీ దగ్గర రావాల్సిందే. అలాంటి క్లయింట్స్ పట్టుకున్నారంటే రోజు పోయి క్లయింట్స్ని పట్టుకొచ్చుకునే హెడ్ఏక్ మీకు ఉండదు. థర్డ్ థింగ్, బేసిక్ హ్యూమన్ ఇండస్ట్రియల్ నీడ్స్ని కేటర్ చేయండి. హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ అయినా అవని, లేకపోతే రా మ్యానుఫ్యాక్చరింగ్, లేబులింగ్ అయినా అవని, ఈ రెగ్యులేటరీ సర్వీసెస్ మీద ఫోకస్ చేయండి. క్రెడిట్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ప్రోడక్ట్ అమ్మితే క్యాష్ కన్వర్జన్ సైకిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ B2B డీల్ చేస్తున్నప్పుడు ఈ కన్వర్జన్ సైకిల్ అనేది చాలా క్లియర్గా చూసుకోవాలి. షార్టర్ క్రెడిట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు చూసుకుంటే ఈజీగా మీకు డబ్బులు వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు లోకల్గా విన్ అయ్యి నెక్స్ట్ చుట్టుపక్కల 30-40 కిలోమీటర్స్ మీద ఫోకస్ చేసుకొని క్లయింట్స్ తెచ్చుకొని స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ ఎ మల్టీ క్రోర్ బిజినెస్ ఇన్ ద నెక్స్ట్ 10 years. బస్ బోరింగ్ బిజినెస్ చేయడం వల్ల మీ లైఫ్ బోరింగ్ అయితే అయిపోదు. ఇది ఒక కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అనుకోక. గెట్ రిచ్ ఫ్రమ్ ఎ స్టేబుల్ బోరింగ్ క్యాష్ ఫ్లో బిజినెస్. ఆ వచ్చిన సాలిడ్ ప్రాఫిట్తో మీకు నచ్చిన స్ట్రక్చరల్ ప్యాషన్స్ని, మీకు కావాల్సిన ప్యాషన్స్ ఏదో దానిలో ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ ఒక సాలిడ్ ఇన్కమ్ రావాలి అంటే బోరింగ్ బిజినెస్లో పెట్టండి. మన లెగసీ బిగ్ జైన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మురుగప్ప గ్రూప్ కానీ, రామ్కో కానీ, వీళ్ళందరూ ఇది బిల్డ్ చేసుకొని ఒక లాజిస్టిక్స్ నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెసెస్ని బిల్డ్ చేశారు. దట్ ఈస్ ఆల్ బికాస్ దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ బోరింగ్ బిజినెసెస్. ఇవాళ మన ఇండియాలో ఈ టైప్స్ ఆఫ్ అన్గ్లామరస్ బిజినెసెస్ స్టార్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ టైం నడుస్తుంది. ఎందుకంటే మనకి ఉన్న ట్రెడిషనల్ బోరింగ్ బిజినెసెస్ ఓనర్స్లో ఆల్మోస్ట్ 80% మంది అందరు 50+ ఏజ్ గ్రూప్ ఉన్నారు. సో వాళ్ళని మీరు వెళ్ళి వాళ్ళ మార్కెట్ క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టెక్ని ఇన్ఫ్యూజ్ చేసి దాన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేసుకునే ప్రాసెస్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఏదైతే బోరింగ్ బిజినెస్ ఉందో దాన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేసుకొని ఇంకా మనీ సంపాదించుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ విండో ఎప్పటికీ ఉండదు, ఇట్లానే ఉండదు. నెక్స్ట్ 5 to 10 yearsలో ఈ జనరేషనల్ బిజినెస్ అయితే ఉన్నాయో అది కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాయి. సో ఎగ్జాక్ట్గా ఈ నెక్స్ట్ 3 to 5 yearsలో రైట్ టైంలో ఎంటర్ అయ్యి ఈ బోరింగ్ బిజినెస్ని రియల్గా మీరు క్యాష్ ఇన్ చేసుకున్నారు అంటే నెక్స్ట్ నథింగ్ బెటర్. సో నేను మీకోసం డీటెయిల్గా రీసెర్చ్ చేసి ఒక గూగుల్ షీట్ తయారు చేశాను. దాంట్లో ఆల్ ద డిఫరెంట్ బోరింగ్ బిజినెసెస్ నాకు తెలిసినవి, నా చుట్టుపక్కల ఉన్నవి రీసెర్చ్ చేసి దాంట్లో షీట్లో పెట్టా. కింద లింక్ ఉంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. గో అండ్ డౌన్లోడ్. బై ద వే, హే, నా పేరు వివేక్. అందులో మీరు చూస్తున్న ఒక సోలో పాడ్కాస్ట్. ఇలానే మీకు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్లో సోలో పాడ్కాస్ట్ కావాలి అంటే మోర్ అని చెప్పి పెట్టండి. ఇలానే పర్టికులర్ బిజినెస్ టాపిక్స్, ప్యూర్ బిజినెస్ టాపిక్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ మోర్ సోలో పాడ్కాస్ట్ చేస్తాం. So thank you for watching. If you want to watch more podcasts, if you want to learn more stories, understand more about businesses, do follow and subscribe to Backbenching with Vivek. Let's go back. Bye.